గౌతమ్ అహల్యలు ఇంటికి రాగానే అర్జున్ ప్రసాద్ గౌతమ్ని నిలదీస్తూ ఏంట్రా నువ్వు చేసిన పని మతుండే చేశావా అని అంటూ గౌతమ్ని లాగి పెట్టి చెంప మీది నుండి ఒక్కటి కొడతాడు అర్జున్. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అహల్య నోటిపై చెయ్యి వేసుకుంటుంది భయంగా. ఏమండి ఆగండి అని సుభద్ర అర్జున్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీడేం చేశాడో తెలుసా సుభద్ర అని అంటూ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ వీడు ఇంద్రాని చంపేశాడు అని అనగానే గౌతమ్ అహల్య ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి నాన్న నువ్వనేది అని అంటూ ఉంటాడు గౌతమ్. అతిథి నాకు ఫోన్ చేసి అన్నీ చెప్పిందిరా అని అంటూ ఉండగా అది నానా అని ఏదో చెప్పబోతూ ఉంటాడు గౌతమ్. ఇంద్రాని అతిథిని కలిపి అతిథికి జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తానని యామినికి మాటిచ్చొస్తే నువ్వేమో అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా ఈ పెళ్ళి జరగదు నానా అని అంటూ ఉంటాడు గౌతమ్. ఎందుకు జరగదురా, ఎందుకు జరగదు, ఈ పెళ్ళి ఎందుకు జరగదు అని అర్జున్ ప్రసాద్ నిలదీస్తూ ఉంటాడు గౌతమ్ని. అది నానా ఇంద్ర అని అంటూ ఇంద్ర చనిపోయాడనే మాట చెప్పడానికి పెదాల దాకా తెచ్చుకుంటాడు గౌతమ్. అప్పుడే భానుమతి అక్కడికి వచ్చి ఎందుకంటే వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టనని నాకు మాటిచ్చాడు కాబట్టి అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు అర్జున్ ప్రసాద్ కోపంగా ఎవరు ఏది చేసినా నువ్వు అడ్డుకున్నా ఆ గౌతమ్ గాడు అడ్డుకున్నా ఈ పెళ్ళి జరుగుతుంది అని అంటూ ఉంటాడు అర్జున్. లేదు నాన్న ఎవరేం చేసినా ఈ పెళ్ళి జరగదు, ఆ దేవుడు దిగొచ్చినా ఈ పెళ్ళి జరగదు నాన్న అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఎందుకు జరగదురా పెళ్ళి, ఎందుకు జరగదు అని అంటూ గుండె పట్టుకుంటాడు. హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్కి. అందరూ అర్జున్ ప్రసాద్ చుట్టూ చేరి సోఫాలో కూర్చోబెడతారు. అర్జున్ ప్రసాద్కి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా, ఇంద్ర చనిపోయాడనే న్యూస్ బయటకు వస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.